హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా ఒక కస్టమర్ అయితే వచ్చారండి. ఆమెతో నాకైతే చిన్నపాటి గొడవ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చిందండి. ఒకసారి వచ్చి మేము ఇక్కడికి కొత్తగా వచ్చామండి ఏరియాకి. వచ్చిన తర్వాత చెప్పారంటే ఎవరు ఆవిడ మిషన్ కుడతారు అనేసి అని అన్నారంటే అండి. వచ్చింది బ్లౌజ్ తీసుకుని ఎలా కుడతారండి బ్లౌజులు అని అడిగితే నేను ఎప్పుడూ రెగ్యులర్గా కుట్టే రేట్లు ఎంత అయితే ఉన్నాయో అంతే చెప్పాను. వాళ్ళకి ఇష్టమైతే కుట్టించుకుంటారు, లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోతారు అనేసి అని. అయితే ఆవిడ ఏమన్నారంటే సరేనండి ఓ బ్లౌజ్ ఇచ్చి చూస్తాను ఎలా కుడుతున్నారో, దాని తర్వాత నా దగ్గర చాలా బ్లౌజులు ఉన్నాయి, డజన్ వరకు ఉన్నాయి అన్నారు. సరే మీకు నచ్చితే కుట్టించుకోండి, లేకపోతే లేదనేసి ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి. తీసుకొచ్చిన తర్వాత పైపింగ్ వేయమన్నారు. మరి పైపింగ్ వేయమంటున్నారు కదా, శారీ ఏ కలరో తెలియదు నాకు, మరి శారీ తీసుకొస్తారని అడిగితే ఆవిడ ఏమన్నారంటే లేదండి బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్లో అయితే చిన్న మొక్కలు మిగిలితే కనుక అది పైపింగ్ వేసేయండి, సెల్ఫ్ పైపింగ్ కింద ఉంటుంది. నాకు శారీ అంటే ఫాల్స్ నేనే చేతితో వేసుకుంటాను, ఇంకా అది బీరువాలో పెట్టేసానండి, తేలేదు, ఇదే కలర్ వేసేసేయండి అన్నారండి. అందుకని నేను అదే కలర్ వేసేసాను. వేసిన తర్వాత ఆవిడ వచ్చారు, పట్టుకెళ్ళిపోయారు, వేసుకున్నారు. బ్లౌజ్ అంతా చాలా బాగా సెట్ అయింది, అంత బాగుందమ్మా బ్లౌజు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ తీసుకొస్తానని ఆ రోజంతా ఏదో మాట్లాడారు, వెళ్ళిపోయారండి. ఇంకా మనకి ఇక్కడ ఎవరో కుట్టేవాళ్ళు లేరు, పక్క బ్లాక్లో ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ సరిగా అంతగా కుట్టరు అనేసి అనేది అది ఇది చెప్పారని మాట్లాడారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఈ బ్లౌజ్ పట్టుకెళ్ళిన తర్వాత ఆ రోజు రాలేదు, నెక్స్ట్ డే వచ్చిందండి మళ్ళీ బ్లౌజ్ తీసుకుని. వచ్చి ఏమన్నారంటే ఇది బ్లౌజు వేసుకుంటే పైపింగ్ అంతగా కనిపించట్లేదు, సేమ్ బ్లౌజ్లో కలిసిపోయింది, ఆ పైపింగ్ తీసేసి శారీ కలర్ చెప్తాను, ఆ కలర్ పైపింగ్ తీసుకొచ్చి వేయమని చెప్పిందండి ఆవిడ. నేనైతే ఒకటి చెప్పాను, మళ్ళీ వేసేసిన పైపింగ్ అంతా ఇప్పి మళ్ళీ వేయాలంటే చాలా టైం పడుతుందండి, నేనైతే వేయలేను, నేను మీకు ముందు చెప్పాను కదా, మరి ఏ కలరో చెప్పండి అంటే లేదు లోపల పెట్టేసానమ్మ ఇదే కలర్ వేసేయమన్నారు, వేసేసాను. ఒకవేళ మీకు కావాలి ఈ కలర్ వద్దు వేరే కలర్ కావాలి అని అనుకుంటే కనుక ఛార్జ్ అయితే అవుతుందండి. మీరు అలా ఇష్టపడితే నేను మొత్తం ఇప్పేసి మళ్ళీ పైపింగ్ అయితే ఏ కలర్ చెప్పండి ఆ కలర్ క్లాత్ తీసుకొచ్చి వేస్తానని చెప్పాను. ఎందుకు అవుతుంది, డబ్బులు ఎందుకు అవుతాయి, మీరు కుట్టాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, మీరు మరి నాకు నచ్చలేదన్నప్పుడు కుట్టాలి కదా అనేసి. కరెక్టేనండి, కాదనట్లేదు, మీరు చెప్తే మేము కుట్టాను తప్ప మా అంతరం మేము కుట్టలేదు, నా అంతరం నేను కుట్టలేదు కదా, అటువంటిప్పుడు నేను ఎందుకు ఇదంతా కుట్టే ఎంత పని నాకేంటంటే కుట్టొచ్చండి. ఎలా అంటే అలా కదమ్మా ఇదంతా కొంచెం ఇప్పేసి ఇస్తాను, వేరే కలర్ ఏదైనా ఉంటే చూడమ్మా అని మనల్ని కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే తప్పకుండా కుడతామండి, అలా కుట్టకుండా ఉండం. కానీ వాళ్ళు ఏదో మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు చెయ్యాలి అని అంటే కనుక అసలు చేయాల్సిన పని కూడా ఉండదండి అసలు. అన్న తర్వాత ఆవిడ ఇంకా కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతూ కొంచెం ఇదిగా మాట్లాడింది. ఇంకా నాకు దాని గురించి అన్నాను, అయితే నాకు అసలు ఖాళీ కూడా ఉండదండి ఇవన్నీ చెప్పడానికి. నేను కుట్టిన బ్లౌజ్ మీకు ఏదైనా సెట్ అవ్వకపోతే కుదరకపోతే వచ్చి నాకు ఇది ఇలా ఉందమ్మా అనేసానంటే దానికి నేను ఇప్పేసి మరీ కుట్టాలి, ఎందుకంటే నేను కుట్టింది మీకు కుదరకపోతే అదేమి కాదు, నాకు ఇది మళ్ళీ పైపింగ్ తీసేసి వేరే కలర్ ఏమన్నప్పుడు మీరు ఫస్టే చూసుకోవాలి కదా, మీరు చూసుకోకుండా ఎందుకు మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేసి అంటే అలా కదమ్మా సరే డబ్బులు ఇమ్మంటున్నావు కదా ఎంతో కొంత ఇస్తాను వేసేయమని పెట్టిందండి. కలర్ ఆ సారీ ఏ కలర్ చూద్దు కానీ తీసుకొస్తానని వెళ్ళింది, రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిందండి. లాంగ్ ఫ్రాక్లు కుట్టాలమ్మా, 2 పిల్లలు ఉన్నారు, ఎంత తీసుకుంటామని అడిగింది. మీకు కుట్టాలా లేకపోతే డబ్బులు వీటికి ఎంత అని అడగడానికి వస్తున్నారా మీరు ఎవరికి కావాలో లాంగ్ ఫ్రాక్లు వాళ్ళనే తీసుకురండి, నేను వాళ్ళతోటే మాట్లాడతానని అన్నాను. ఈ మిషన్ కుట్టేవాళ్ళకి ఇంట్లో షాప్లో కుట్టేవాళ్ళకంటే కూడా ఎక్కువ వీళ్ళకి కొంచెం ఇంట్లో కుట్టేవాళ్ళకి రేట్లు ఎక్కువ. ఎంత అంటే నేను 1000 రూపాయలు అవుతుందండి ఫ్రాక్కి వచ్చి అన్నాను. 1000 రూపాయల ఫ్రాక్ ఎందుకని 1000 రూపాయలు తీసుకుంటారు, ఇంట్లో కుడతారు, షాప్లో కంటే కూడా ఎక్కువ తీసుకుంటారు, షాప్లో వాళ్ళకంటే రెంట్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ఏముంటుందని అడిగింది. అవన్నీ మీకు అనవసరం, మీకు ఇష్టమైతే కుట్టించుకోండి లేకపోతే లేదన్నా. ఇలాంటి వాళ్ళు కనుకండి మనకి ఒక్కళ్ళు తగిలినా సరే మన బిజినెస్ మొత్తం అంతా కూడా మనం చేసే పని ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ పోద్దండి. ఇంక మనకి నాకు ఇప్పుడుకొచ్చి నేను ఇన్ని సంవత్సరాల్లో నేను కుట్టింది ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు ఎవ్వరూ ఎంత ఏంటి అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నేను కుట్టేసిన తర్వాత మొత్తం అమౌంట్ ఎంత అయిందని అంటే వాళ్ళకి తెలుసండి నేను ఎక్కువ తీసుకుంటానో తక్కువ తీసుకుంటాను అనేది.
అంత అమౌంట్ అయిందని చెప్తే అంతే అమౌంట్ ఇస్తారా లేదా, 500 అయిందక్క, ఇదిగో 300 తీసుకుని ఉన్నా, 200 నెక్స్ట్ టైం ఇస్తానంటారు తప్ప ఇంత అసలు నాకైతే అసలు ఒక 2 రోజుల వరకు ఆవిడే నాకు అసలు జ్ఞాపకం వచ్చినంత ఇదైందండి. అసలు ఎవరైనా సరే ఇంట్లో మనం కుట్టేవాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక 1-2 సార్లు వచ్చి ఇది ఎంత తీసుకుంటారమ్మా, దీనికి ఎంత కుడతారు, ఫాల్ వేస్తే ఎంత, జాకెట్ కుడితే ఎంత, లంగా కుడితే ఎంత, డ్రెస్ కుడితే ఎంత అన్నవాళ్ళు ఆరాలు అడిగినోడు అసలు కుట్టించుకోరండి. వాళ్ళకి పని పాట లేకుండా బయటికి వెళ్ళి మళ్ళీ నలుగురితో చెప్పి ఎంత తీసుకుంటారంట అని చెప్పడానికే తప్ప వాళ్ళు కుట్టించుకోవడానికి అయితే మన దగ్గరికి రారు. అలాంటి వాళ్ళు అసలు దయచేసి ఎవరు వచ్చినా సరే వెనక్కి పంపించేయచ్చండి. ఎందుకంటే మనం చేసే దాంట్లో రూపాయి తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన పని పాడు చేసి సోది చెప్పేవాళ్ళు అస్సలు రాకూడదండి మిషన్ దగ్గరికి. నాకైతే ఫస్ట్ టైం తగిలింది ఆవిడ. తర్వాత మళ్ళీ ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఆడదేనండి ఈ బ్లౌజ్ అయితేని. ఇది నేను వీడియో తీసేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి బ్లౌజు చూసుకున్న తర్వాత అప్పుడు నేనైతే అప్లోడ్ చేశానండి. నాకు కొంచెం కాలుకైతే చిన్న ప్యాచర్ అయింది, దాని గురించి అయితే నేను ఇంకా అసలు వీడియో జోలికి కూడా వెళ్ళలేదు. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత వాళ్ళు పట్టుకెళ్ళి వేసిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి చూపించారంట. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుట్టారు ఆవిడ బ్లౌజ్ అయితే మాత్రం ఫినిషింగ్ నీట్గా ఉందని చెప్పారంటండి. మళ్ళీ వచ్చింది 3 బ్లౌజులు కట్టుకుని. నాకైతే అస్సలు ఖాళీ లేదండి, నేను కుట్టట్లేదు అనేసి మొహమాటం పడాల్సిన పని లేదండి. మనం కరెక్ట్గా పని చేసేటప్పుడు ఎవరికి కూడా మనం సరేనండి అని తలవపాల్సిన పని లేకుండా కరెక్ట్గా చేయాలి. మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి, మనం తీసుకునేది కూడా అలాగే ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.